Hi students, welcome to my channel. So today మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అండి. మనకు ఇందులో నుంచి ఒక 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది, ఒక 7 మార్క్ క్వశ్చన్ వస్తుంది. సో నేను ఇప్పుడు 2 మార్క్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ 2 మార్క్ క్వశ్చన్ పరంగా మనకు 2 ఫార్ములాస్ ఉంటాయండి, లైక్ 2 టర్మ్స్ 2 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఒకటి మీన్ ఫర్ అన్గ్రూప్డ్ డాటా, యూ నీడ్ టు ఫైండ్ అవుట్ మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ అండి. సెకండ్ క్వశ్చన్ మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీడియన్. కంపల్సరీ ఈ 2 క్వశ్చన్స్ నుంచి ఒక 2 మార్క్ క్వశ్చన్ వస్తుందండి మనకు, గన్ షాట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్, సెకండ్ క్వశ్చన్ మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీడియన్. సో వెరీ సింపుల్ అండి. నౌ లెట్ us డిస్కస్ ద 2 మార్క్ క్వశ్చన్. సో నౌ 2 మార్క్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ ఏమి ఇచ్చారండి? ఫైండ్ ద మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ ఆఫ్ ఫాలోయింగ్ డిస్క్రీట్ డాటా 6, 7, 10, 12, 13, 4, 12, 16. సో ఇది డాటా అండి, మనకి ఇచ్చిన డాటా ఇది. దీనికి మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలా? మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కడి నుంచి? మీన్ నుంచి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏంటిదండి ఫార్ములా? మీన్ డీవియేషన్ ఫార్ములా సమ్మేషన్ మాడ్ xi మైనస్ x బార్ బై n. n ఈజ్ నథింగ్ బట్ టోటల్ నెంబర్ ఆఫ్ డాటా. n ఈజ్ నథింగ్ బట్ టోటల్ నెంబర్ ఆఫ్ డాటా. సో న్యూమరేటర్ xi మైనస్ x బార్. x బార్ అంటే ఏంటిది? మనకు మీన్. సో ఫస్ట్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ద మీన్ వాల్యూ. సో మీన్ వాల్యూ మనకు ఫార్ములా ఏంటిదండి? ఇందాక ఫార్ములాలో ఏం చూసాం మనము? సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. సో ఇక్కడ మనకు సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అంటే వీటన్నింటిని ఏం చేయాలి? మనం యాడ్ చేస్తున్నాం బై టోటల్ నెంబర్ ఆఫ్ డాటా. టోటల్ మనకు ఎన్ని డాటా ఇచ్చారండి ఇక్కడ? 1, 2, 3, 4, 5, 6, 7, 8 డాటా ఈజ్ గివెన్. సో ఏమవుతుంది? న్యూమరేటర్ టోటల్ వాల్యూస్ని యాడ్ చేస్తే 80 వాల్యూ యూ విల్ గెట్. సో 80 బై 8. సో 8 1s 8 10s. సో ఫైనల్లీ మీన్ వాల్యూ హౌ మచ్? 10 వచ్చేసింది మనకు. సో బై యూజింగ్ దిస్ మీన్ వాల్యూ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ద మీన్ డీవియేషన్. సో ఏం చేయాలండి ఇక్కడ మనకు? వెరీ సింపుల్ అండి. సో ఫార్ములాలో ఏమి ఇచ్చాడు? సమ్మేషన్ మీన్స్ యాడింగ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఎన్ని టర్మ్స్ అన్ని మనం యాడ్ చేసేది? 8 టర్మ్స్ని యాడ్ చేయాలి, 1 నుంచి 8 టర్మ్స్ని. సో ఇది మనము రఫ్ వర్క్ వేసుకోవాలి. ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ? మాడు xi మీన్స్ ఫస్ట్ xi వాల్యూ ఏంటిదండి మనకు? 6 మైనస్ x బార్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 10. 6 మైనస్ 10 మైనస్ 4. సో మాడ్ ఉంది కాబట్టి మైనస్ మాడ్ క్యాన్సిల్ అయిపోతుంది, బట్ హియర్ మెన్షన్డ్ మాడ్ మైనస్ 4. నెక్స్ట్ 7 మైనస్ 10 మైనస్ 3, 10 మైనస్ 10 0. నెక్స్ట్ 12 మైనస్ 10 2, 13 మైనస్ 10 3, 4 మైనస్ 10 మైనస్ 6, 12 మైనస్ 10 2, 16 మైనస్ 10 6 అండి. సో ఇవన్నీ వాల్యూస్ బై టోటల్ మనకు నెంబర్ ఆఫ్ డాటా ఎంత అండి? 8. సో ఆటోమేటిక్గా మైనస్ మాడ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో యూ విల్ గెట్ ఆల్ పాజిటివ్ వాల్యూస్. సో వీటన్నింటిని యాడ్ చేస్తే మనకు ఎంత వస్తుందండి ఆన్సర్? 26 బై 8. సో రెడ్యూస్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 3.25. సో దిస్ ఈస్ ద మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ అండి. నెక్స్ట్ ఇదే క్వశ్చన్కు మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలా? మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీడియన్ అండి. సో మీడియన్ అన్నప్పుడు మనం కంపల్సరీ ఇచ్చిన డాటాను ఎందులోకి కన్వర్ట్ చేసుకోవాలా? అసెండింగ్ ఆర్డర్లోకి కన్వర్ట్ చేసుకోవాలి, అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ డాటా. సో అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటిదండి? మనకు స్మాల్ టు బిగ్ వాల్యూ, స్మాల్ వాల్యూ టు లార్జ్ వాల్యూ వరకు ఇచ్చిన డాటాను ఇంటర్చేంజ్ చేసుకొని రాసుకోవాలి. సో మీడియన్ అంటే మనం ఏం డిస్కస్ చేసాము? మిడిల్ వాల్యూ అన్నట్టు. సో డాటాలో మనకు మిడిల్ వాల్యూ సింపుల్గా క్యాన్సిల్ చేసుకుంటా వస్తే మనకు మిడిల్లో ఎన్ని వాల్యూస్ వచ్చాయండి? మనకు 2 వాల్యూస్ ఎగ్జిస్ట్ అయిపోయినాయి. సో 2 వాల్యూస్ వచ్చినప్పుడు మనం మీడియన్ అంటే ఏం తీసుకోవాలా? యావరేజ్ వాల్యూ. 2 వాల్యూస్ వచ్చినప్పుడు ఏం తీసుకోవాలండి మనం? యావరేజ్ వాల్యూ ఆఫ్ గివెన్ 2 డాటాస్. ఇక్కడ ఇచ్చిన 2 డాటాస్ యొక్క యావరేజ్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 10 ప్లస్ 12 బై 2 22 బై 2, ఫైనల్లీ 2 11s 22. సో హియర్ మీడియన్ వాల్యూ ఎంత అండి? మనకు 11 వాల్యూ వచ్చేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ 3, 3, 6, 7, 8. 8 అంటే ఏంటిదండి? మనకు ఈవెన్ నెంబర్ ఆఫ్ డాటా. 8 మీన్స్ ఈవెన్ నెంబర్ ఆఫ్ డాటా వచ్చినప్పుడు కంపల్సరీ మనకి ఏమవుతుందండి? మిడిల్లో 2 వాల్యూస్ ఉంటాయి.
2 వాల్యూస్ ఉంటాయి. ఎప్పుడైతే మనకు ఆడ్ నెంబర్ ఆఫ్ డాటా ఉంటే మిడిల్లో సింగిల్ వాల్యూ ఉంటుంది. అర్థమవుతుంది కదండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆడ్ నెంబర్ ఆఫ్ డాటా ఇస్తే డైరెక్ట్లీ యూ విల్ గెట్ ద మిడిల్ వాల్యూ, దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ మీడియన్. ఈవెన్ నెంబర్ ఆఫ్ డాటా ఈస్ గివెన్, యూ విల్ గెట్ మిడిల్ వాల్యూస్ 2, దెన్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ద యావరేజ్ వాల్యూ ఫర్ ద మీడియన్. సో ఇక్కడ మనకి ఈవెన్ నెంబర్ ఆఫ్ డాటా కాబట్టి మిడిల్లో 2 వాల్యూస్ వచ్చినాయి, వాటికి యావరేజ్ వాల్యూను ఫైండ్ అవుట్ చేస్తే నాకు 11 వచ్చేసింది. దట్ ఈస్ ద మీడియన్ వాల్యూ. సేమ్ యాస్ట్ ఈజ్ మళ్ళీ. సో అక్కడ మీన్ వాల్యూ, ఇక్కడ మీడియన్ వాల్యూ. 4 minus 11 7, 6 minus 11 5, like this all values you need to write down. Next again here also minus mod gets cancelled, so you will add all the numerical values. You will get again 26 by total number of data 8. So here also you will get 3.25. So this is the mean deviation from the mean and mean deviation from the median for 2 mark question అండి. సో 2 mark question అంటేనే మనకి ఏం డాటా వస్తుందండి, అన్గ్రూప్డ్ డాటా వస్తుంది. సో అన్గ్రూప్డ్ డాటా అంటేనే 2 mark క్వశ్చన్. సో గ్రూప్డ్ డాటా అంటే 7 mark క్వశ్చన్. గ్రూప్డ్ డాటా 7 mark క్వశ్చన్, అన్గ్రూప్డ్ డాటా 2 mark క్వశ్చన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.